ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎంత ముందుగా మీ ముందుకు రావాలన్నా ఎందుకో అంత వెనక్కి వెళ్ళిపోతున్నాను ప్రతిరోజు. నాలో ఒక బలహీనత ఉందండి. అదేంటంటే, సభలో ఎవరు నిలిచి అటు ఇటు నడిచినా విసిగి వెళ్ళిపోతున్నా ముగించుకుందామనే నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాను. అందువలన వెళ్ళిపోవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంతోషంగా వెళ్ళిపోండి. మధ్యలో లెగటం వలన వినేవారికి గాని చెప్పేవారికి గాని ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుని పిల్లలారా, దయ్యము యొక్క అనేక ఎత్తుగడలు, రూపాలు మీరు విన్నారు 3 రోజులుగా. పరిస్థితులు కొద్దిగా మనల్ని ఇబ్బంది పెట్టినా, అనేక విషయాలు మీ ముందు ఉంచలేకపోయాను అని బాధపడుతున్నాను. ఇకపోతే విస్తరించి మాట్లాడటం నాకు అలవాటు లేదు. కాసేపు మరికొద్ది నిమిషాలు మీరు మీ శరీరాలను అదుపు చేసుకొని శ్రమతో కూర్చున్నా మనసు విప్పి ఆలోచించాలి అని మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఎందుకనగా మన శత్రువు దయ్యము మన బ్రతుకులతో ఆడుకుంటూ మన సింహాసనాన్ని ఆక్రమించాలి అని, మనం పొందే లోకాన్ని తాను పొందనందుకు గాను కక్షగట్టి కత్తిగట్టి 100 కోట్ల సంవత్సరాల క్రితము దేవుడు మన పట్ల కన్న కలలు రూపాన్ని దాల్చకుండా ఆయనకు కన్నీళ్లు, మనకు ఏడ్పు పండ్లు కొరుకుట మిగులుస్తుంది. ఎందుకంటే నిన్నటి దినమున చివరిగా మాట్లాడిన వాక్యంలో యేసు 2వ రాకడలో భూమి మీద విశ్వాసము కనుగొనునా అని చదివినప్పుడు యేసును నమ్మిన వారు నిర్వీర్యులైపోతారు అని జోష్యం చెప్పబడింది. అనగా అపవాది తన శక్తి సమర్థతలతో ప్రపంచాన్ని వంచించి తన వారిగా చేసుకుంటూ ఉంది. మానవుని తిండి కొరకు ఆలోచించమని, గూడు కొరకు ఆలోచించమని, గుడ్డ కొరకు ఆలోచించమని, నీ శరీరములో ఉన్న ఈ కొద్ది కాలము దాని కొరకు మాత్రమే ఆలోచన కలిగి ఉండమని బోధించింది. కోటి విద్యలు కూటి కొరకు అనే నినాదాన్ని లేవదీసి మనుష్యులందరి మధ్య ఆకలి బాధను రెచ్చగొట్టి దాని కొరకు మానవుడు ఏం చెయ్యాలో ప్రబోధించి సర్వలోకాన్ని తప్పుదారిని పట్టించింది. ఇప్పటికే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ప్రపంచమంతటిని దయ్యము పరిపాలించుచున్నది అని చెప్పొచ్చు. క్రైస్తవులైన వారు దేవుని ఎడల భక్తిగా ఉన్నట్టుగా చేస్తుందే తప్ప అసలు సిసలైన భక్తి వారి మధ్య లేకుండా నిత్యాగ్ని దండనకు తీసుకుని పోవటంలో విజయం సాధించింది అని చెప్పక తప్పదు. ఇకపోతే ఒక మంచి విషయాన్ని ఈ రాత్రి మీ మెదడుకు అందిస్తున్నాను. యేసు స్వామి ఈ ప్రపంచాన్ని సాధించాలి అని సర్వ మానవాళిని తన బోధనతో నింపి దేవుని వైపు, కన్న తండ్రి వైపు తిప్పాలని ఈ పిల్లలంతా పరలోకానికి చేరి ఆ మహాసింహాసనాన్ని అధిష్ఠించి ఈ ముల్లోకాలను పరిపాలించటంలో తండ్రి కలలు పండించాలనే ఆలోచనతో యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి వచ్చారు. అతడు ఈ మహాకార్యక్రమాన్ని ప్రారంభించటానికి ముందు 40 దినములు
ఆయన ఉపవాసం చేశాడు. ఆ ఉపవాస కాలంలో లేక అది ముగించిన తరువాత దయ్యము యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక మాట చెబుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చూద్దాం ప్రియులారా. ముందుగా 4వ అధ్యాయము మత్తయి సువార్త. అందరూ బైబిల్ తీయండి. మహాశాస్త్రానికి అందని మహత్తరమైన మాట ఇక్కడ వ్రాయబడింది. అందుకే నేను పర్టిక్యులర్ గా నొక్కి చెబుతున్నాను. ఇది ఈనాటి ప్రపంచ శాస్త్రాలకు అందని అద్భుతమైన సందర్భం ప్రస్తావించబడింది అక్కడ. అది దయ్యానికి అర్థమైంది, కానీ దేవుని పిల్లలమైన మనకు అర్థం కాలేదు. అందుకే చెబుతున్నాను ఇది. మత్తయి 4:3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఆకలిగొన్నావు గనుక 40 దినములు సాధించాలి, నన్ను సాధించాలి అనుకున్నావు గనుక ఆకలితో ఉన్న నీవు ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఈ రాళ్లు రొట్టెలగునట్లు చెయ్యయ్యా అన్నాడు. అంది దయ్యము. అప్పుడు యేసుస్వామి ఏమంటున్నారో మీ బైబిల్ విప్పి చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దయ్యంతో అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దయ్యమా, ఈనాడు ప్రపంచ మానవాళిలోనికి నువ్వు ప్రవేశించి ఆకలి తీర్చుకోవటానికి ఆహారమే ప్రాముఖ్యమని, ఆ ఆహారాన్ని సంపాదించటానికి కోటి విద్యలు అభ్యసించాలని, దాని సంపాదన కోసము తన బ్రతుకంతా పణంగా పెట్టి ప్రపంచంలో నన్ను మరచి తిరగాలని నీవు ప్రయోగించిన ఈ బాణము నాకు అర్థమైంది అంటున్నాడు యేసు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు అంటే, మనము తినే ఆహారముతో ఆకలి తీరిపోతుంది. అది దయ్యం చెబుతుంది. నీవు ఆకలి కొన్నావు కదా, ఈ రాళ్లు రొట్టెలగునట్లు చేసుకుని తిను. అదేమైనా రొట్టెలు తీసుకొచ్చి యేసుక్రీస్తుకిచ్చిందా? దయ్యమేమైనా మీకు ఆహారాన్ని పెట్టగలుగుతుందా? దయ్యమేమైనా మీ ఆకలిని తీర్చటానికి ఏ ఆహారాన్నైనా మీ ముందు ఉంచగలుగుతుందా? అలాంటి సహాయాలు సహకారాలు దయ్యము నుండి మనకేమీ లేవు. కేవలము మాటల గారిడీతో, అబద్ధ సాక్ష్యాలతో, అందమైన అల్లిక చేసిన తప్పుడు మాటలతో మానవులను వంచటమే దాని జీవిత ధ్యేయం. అందువలన మీ ఆకలిని తీర్చుకోవటానికి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అంది. అప్పుడు యేసుస్వామి, దయ్యమా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, అంటే మానవుని ఆకలి తీర్చటానికి రొట్టె అవసరమే, కాని అది శరీరములో ఉన్నంత కాలము బ్రతకటానిక, లేక శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత బ్రతకటానిక? ఆలోచించండి. నీవన్నది రైతే దయ్యమా. ఆహారము తిరుట వలన మనిషి జీవిస్తాడు, కానీ అదే నువ్వు మనుషులకు బోధించి తప్పుదారి పట్టించావు. మనిషి బ్రతకటానికి ఆహారం ఒక్కటే మార్గము కాదు దయ్యమా. మనిషి జీవించటానికి ఆహారము ఒక్కటే మార్గము కాదు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనుష్యుని జీవింపచేస్తాది. దేవుని మాట మిమ్మును జీవింపచేస్తాదని యేసు అంటున్నాడు. దయ్యమన్నది రొట్టె మాత్రమే నిన్ను జీవింపచేస్తాది అని దయ్యం అంటుంది. మీరు దేనిని నమ్ముతారు చెప్పండి? ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మీరు భుజిస్తున్న ధాన్యం ఉంది, మీరు తింటున్న తోటకూర, గోంగూర, బీరకాయలు, ఎన్నెన్నో కాయగూరలో ఉన్నాయి, ఎన్నెన్నో మాంసపుతో కూడిన
పక్షుల మాంసము, జంతువుల మాంసము, చేప మాంసము మనం భుజిస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? ఇవన్నీ ఈ ప్రకృతి నుండి వచ్చాయి, ఈ నేల నుండి వచ్చాయి. ఆలోచించండి. చేపలు నీళ్ల నుండి, పక్షులు నేల నుండి. మీరు తినే ఆహార పదార్థములు, పప్పు దినుసులు గాని, ఆహార ధాన్యాలు గాని ఈ నేల నుండి వచ్చినవే కాదా? అవును. నేల ఎక్కడ నుండి వచ్చినది? నేల ఎక్కడ నుండి వచ్చినది? భూమి కలుగుగాక అనే దేవుని మాట నేలను కలిగించింది. దేవుని మాట, దేవుని వాక్యము ప్రపంచమును నిర్మించినప్పుడు అదే దేవుని మాట ఆ నేలతో ఏమందో తెలుసా? ఏ మాట అయితే నేలను సృజించిందో, ఏ వాక్యమైతే ఈ మట్టిని కలుగ చేసిందో, ఆ మట్టితో మరో మాట అంటుంది దేవుని వాక్యము. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనము. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాక అని ఆజ్ఞ ఇయ్యగా ఆ ప్రకారమాయెను. నేల ఎందుకు పండాలి? నేల ఎందుకు పండాలి? శ్రమిస్తేనే గాని అన్నము దొరకదు, కష్టపడితేనే గాని తిండి గింజలు రావు, చెమటూడిస్తేనే గాని మీ ఆకలి తీరదు అనే నినాదాలు అనేక మంది ఈ రోజు ఇస్తున్నారు. మీకు తెలుసు. ఆ నినాదాలకు మూల కారకుడు ఎవడో తెలుసా? కారల్ మార్క్స్. కారల్ మార్క్స్ అనే ఒక విప్లవవాది నీవు కష్టపడితేనే గాని తిండి దొరకదని ప్రజలతో చెబుతున్నాడు. మార్క్సిజం అన్నారు దానిని, మార్క్సిజం. నీ కండలను కరిగించుచున్నావా నాయనా? నీ చెమటను ఊడ్చుచున్నావా నాయనా? నీ కండలు కరిగించినా, నీ చెమట ఊడ్చినా నేల పండకపోతే, పండే గుణము దానికున్నదే, అది నీ బాబు చేశాడా దీనిని? నీ కండలు చేశాయా దానిని? నీ జ్ఞానము చేసిందా దానిని? పండే గుణము చంద్రమండలానికి ఉంటే, జాగ్రత్తగా వినాలి, పండే గుణము నక్షత్రాలకు ఉంటే, పండే గుణము ప్రక్కనున్న అంగారక గ్రహానికి ఉంటే, పండే గుణము సూర్య కుటుంబములోని ఏ గ్రహానికైనా ఉంటే, మొట్టమొదట పంటలు అమెరికా వాడే పండించేవాడు వాటి మీద. ఎందుకు పండలేదో తెలుసా? పండే గుణము దేవుడు దానికి ఇవ్వలేదు గనుక. పండమని దేవుడు దానికి ఆజ్ఞాపించలేదు గనుక. వర్షాలు కురవమని మేఘాలతో దేవుడు శాసించలేదు గనుక. దేవుడు చెప్పలేదు గనుక పండుట లేదు. చౌడు నేలది, చౌడు నేల. భూగోళానికి దగ్గరగా ఉన్న ఈ చంద్రోపతలాన్ని పరిశీలించిన తరువాత ఈ శాస్త్ర ప్రపంచము దాని మీద ఉన్న బుగ్గి చౌడు నేల, పండని నేల, జీవము లేని నేల. ఎక్కడున్నాడు దేవుడు? నీ కండలలో ఉన్న శక్తి అంటున్నాడు ఈరోజు. నీ కండలలో ఉన్నదా శక్తి? నేల పండకపోతే నీ కండలు ముక్కలుగా చేసి తినాలి నీవు. నీ కాలు తెగ్గొట్టి ఒకరోజు నీ కుమార్తెకు ఆహారంగా పెట్టాలి. నీ చేతులు తెగ్గొట్టి మరో రోజు నీ భార్యకు ఆహారంగా పెట్టాలి. శక్తి 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 శక్తి, శ్రమ శక్తి అని ఎన్నో నినాదాలు చేస్తున్నారు ఈరోజు దేవునికి భిన్నంగా. నేల పండకపోతే, వర్షము కురియకపోతే, ఒక సంవత్సరం వర్షం కురియకపోతే దిక్కుమాలిన చూపులతో ప్రభుత్వమే తల్లడిల్లు పోయి ప్రజల నుంచి ఎలాంటి ఆందోళనలు వస్తాయో అన్ని భయముతో గడగడలాడిపోతుంటారే.
వర్షాల కోసం యజ్ఞాలు యాగాలు చేసి దిక్కుమాలిన చూపులతో ఆకాశం వైపు ఎక్కడ కారు మబ్బు కనిపిస్తుందో అని అభాగ్యంగా అమాయకంగా చూస్తావే, ఆ రోజు మరచిపోయావు. నేల పండుగాక, మరలా చదువుతారా మాట. ఎందుకు పండాలి నేల? నీవు దున్నావు గనుక పండాలా? అలాగైతే కొండల మీద పుడుతున్న ఎన్నో మహావృక్షాలు, ఎన్నో పంటలు నీవు దున్నుతున్నావా? ఎరువులు వేస్తున్నావా? పైరులు చూస్తున్నావా? కోస్తున్నావా? 4 చేపలు పెంచుకుంటే అనేక మందులు వెయ్యాలి నీవు. చేపల చెరువులతో లక్షలు ఆర్జించాలనే ఎన్నో ఆశలు ఈ రోజు మనుషులు అనేక ప్రాంతాల్లో కలిగి ఉన్నారే. ఒక భయంకరమైన వ్యాధొస్తే లక్షల ఆస్తికి చేపలు చచ్చిపోవడం చూసాం ఒక సందర్భంలో. అలాంటిది ప్రతి జీవి భూమి మీద బ్రతకాలి అంటే ఆయన ఆజ్ఞ కావాలి, ఆయన దయ కావాలి, ఆయన మాట కావాలి. చూడండి, నీవు తవ్విన చెరువు 2 జానల పొడవు ఉంటుందేమో, కానీ విశ్వంలో, ఈ భూగోళంలో నీలంగా కనిపించే 3 అంతుల మహాసముద్రాలలో ఎన్ని చేపలు మీకు ఆహారముగా ఉన్నవి? ఎవరు వాటిని కలిగించారు? ఎందుకు కలిగించారు? చూడు వేదాన్ని. 24వ వచనము, 21వ వచనము. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు, జీవము కలిగిన చలించి వాటన్నింటినీ దాని జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. దేవుడు సృజించాడు వీటిని, దేవుడు కలుగజేశాడు వీటిని. దయ్యమా, మానవ జాతిని ఎంత కళంకము చేశావే నీవు ఈ రోజు. వాళ్ళ బలాన్ని, వాళ్ళ శక్తిని వాళ్ళకు చూపించి నువ్వెందుకు బ్రతకలేవని తప్పు దారిని పట్టించావు ఈ ప్రపంచాన్నంతటిని. నా మాటలు వినకుండా చేశావు, నా వాక్కులలో ఉన్న శక్తిని నా పిల్లలే తెలుసుకోకుండా చేశావు నీవు ఈ రోజు. నా మాట వినటం లేదు. బైబులా? అది ఒక మత గ్రంథము. అందులో ఏముంది? కార్ల్ మార్క్స్ అనే ఆయన తన చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్లి దేవుని వాక్యం నేర్చుకున్నాడనే సంగతి ఎంతమంది మార్కిస్టు సోదరులకు తెలుసు? తల్లి పని గట్టుకొని ఇతనికి మార్క్ అని ఎందుకు పేరు పెట్టిందో ఈ తమ్ముళ్లకు తెలియకపోవటం దురదృష్టకరం. బైబిలులోని మహావేదాన్ని చదివిన మార్కిజాన్ని తయారు చేశాడు. సమసమాజ నిర్మాణం జరగాలని గొంతెత్తి కేక వేశాడు. ఆ మాటలు దొంగిలించినది, ఆ మాటలు దాచినది బైబిల్ నుండే మార్కు గారనే సంగతి నేటి మార్కిస్టు సోదరులకు ఎంతమందికి తెలుసు? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరలా ఆయన మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనము, ఆది కాండము 1వ అధ్యాయము 12వ వచనము, 11వ వచనము, 12వ వచనము. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగా కానీ ఆజ్ఞ ఇయ్యగా ఆ ప్రకారం ఆయను గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదైనట్టు దేవుడు చూచెను. ఇంకా 24, 25 చూడండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిననగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక. 25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదైనట్టు దేవుడు చూచెను. ఇవన్నీ మీకు ఆహారమయ్యాయి. వీటన్నిటినీ ప్రపంచంలోని ప్రతి మానవుడు ప్రతి దినము ప్రతి క్షణము భుజిస్తూనే ఉన్నాడు. ఆకలి తీరటానికి పుట్టినది, నేల నుండి మొలిచినది తిని ఆకలి తీర్చుకోమంటుంది దయ్యం. కానీ ఆ నేల ఎలా కలిగినదో మాత్రం ఈ పిల్లలకు తెలియనివ్వటం లేదది. ఆ నేల ఎలా కలిగింది? భూమి కలుగుగాక, భూమి పండునుగాక, భూమి కలుగునుగాక, భూమి పండునుగాక అని ఆదేశించాడే ఆయన మాట. ఆయన వాక్యం నేలను కలిగించింది, నేలను పండించింది. అదే యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో అన్నమాట. సైతానా,
రొట్టె వలన మాత్రమే మనిషి జీవిస్తాడు అని నీవి ప్రపంచాన్ని నమ్మించావు. ఆకలి తీరడానికి ఆహారమే అవసరమన్నావే తప్ప ఆకలిని తీర్చే ఆహారము ఎక్కడ నుండి వచ్చిందో ఎలా వచ్చిందో నా పిల్లలకు తెలియకుండా చేస్తున్నావు. దానిని కలిగించినది నేను, దానిని పండమని శాసించినది నేను. కనుక పండుతుంది, కనుక వారు తింటున్నారు, ఆకలి తీర్చుకుంటున్నారు. నీవేమో వాళ్ళ శక్తి సమర్థతలతో ఘనకార్యాలు సాధించారు అని వాళ్ళని అనవసరంగా మొలం చెట్టెక్కించి విరిచి పడదోసేస్తున్నావు. దేవుని పిల్లలారా, దయ్యపు మాయ క్రైస్తవ జనాంగమా, ఈ పట్టణములోని క్రైస్తవ భక్తులారా, సంఘ కాపరులారా, దేవుని సేవకులారా, సోదర సోదరీమణులారా, ఈ మహాజ్ఞానానికి మీరు కేంద్ర స్థానం కావాలి. ఇంతవరకు క్రైస్తవ్యాన్ని, ప్రపంచాన్ని నిర్వీర్యం చేస్తూ తనకున్న భయంకర తత్వజ్ఞానంతో, శాస్త్రజ్ఞానంతో తప్పు దారిని పట్టిస్తున్న దయ్యానికి తగిన బుద్ధి చెప్పాలి అంటే నీకు తెలియాలి దేవుని వాక్యం. ఉదయం స్కూల్కి వెళ్ళిపోవాలి, సాయంకాలం వరకు బాగా చదువుకోవాలి, వాడు మోయలేనన్ని పుస్తకాలతో అలిసిపోయి ఇంటికి రావాలి. అదేనా తల్లిదండ్రుల కోరిక బిడ్డల మీద? ప్రతిరోజు స్కూల్కి పోవాలి నాయన, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవాలి నాయన, ఫస్ట్ మార్కులో పాస్ అవ్వాలి నాయన, ఎన్నో మెట్లు ఎక్కిపోవాలి నాయన, కలెక్టర్ అయిపోవాలి నాయన, ఎంత డబ్బు సంపాదించాలి నాయన, బాగా తెలుసుకుపడాలి నాయన, ఆ తర్వాత ఏకంగా పోదాం బాబు. లోక జ్ఞానాన్ని, కడుపును పోషించుకోవటానికి వాడిని జ్ఞానవంతునిగా చేయాలని, ఇంత ధనాన్ని సంపాదించి పొట్టను పోషించుకోవాలని, కుమారునికి లోక జ్ఞానాన్ని బోధించటానికి, నేర్పించటానికి ఎన్ని వేల రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారో తల్లిదండ్రులారా మీ అందరికీ తెలుసు. కానీ దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మాత్రం సండే స్కూల్, ఆదివారపు బడి. లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మండే స్కూల్, ట్యూస్డే స్కూల్, వెన్స్డే స్కూల్, థర్స్డే స్కూల్, ఫ్రైడే స్కూల్, సాటర్డే స్కూల్, అవసరమైతే సండే కూడా ప్రైవేట్ క్లాస్ పెట్టేయండి అంటారు. దేవుని జ్ఞానాన్ని నేర్పించటానికి క్రైస్తవ తల్లిదండ్రులారా మీరు ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా ఇంత మహాజ్ఞానం వేదములో ఉన్నదని? ప్రపంచ శాస్త్రాలను తలదన్నే మహాగ్రంథమైన వేదవాక్యము ఈ బైబిలులో ఏ శాస్త్రము నిలవగలదు దీని ముందుకొచ్చి? నేను అని ఏ శాస్త్రము బైబిల్ ముందు నిలవగలదు? సకల శాస్త్రాలకు పుట్టినిల్లు ప్రకృతి, పంచభూతాలు. మర్చిపోకండి, జీవశాస్త్రం పుట్టింది ఈ నేలను బట్టే, ఖగోళ శాస్త్రం పుట్టింది ఈ ఆకాశాన్ని బట్టే, నక్షత్ర శాస్త్రాలు పుట్టాయి నక్షత్రములను బట్టే, మానవాకార నిర్మాణ శాస్త్రం పుట్టింది నీ శరీరాన్ని బట్టే. లోకమందున్న శాస్త్రాలన్నీ పుట్టడానికి కారణం ప్రకృతి. ఈ ప్రకృతి పుట్టడానికి కారణం దేవుని వాక్యం. ప్రకృతిని కలిగించిన, ప్రకృతికి జన్మనిచ్చిన వేదాన్ని నేర్చుకోవటానికి ఇష్టపడటం లేదు. ప్రకృతిలో పుట్టిన శాస్త్రాలను నేర్చుకోవటానికి నీ జీవిత కాలాన్ని, నీ కష్టార్జితాన్ని నేల చల్లేస్తున్నావు. ఈరోజు సకల శాస్త్రాలను తలదన్ని ఈ వేదాంతాన్ని ఎవరు నేర్చుకోగలుగుతున్నారు ఈరోజు? ఎందుకు నేర్చుకోవాలండి? అదేమైనా మనకు కూడు పెడుతుందా అంటారు. బైబిల్ మనకేమైనా ఆకలి తీరుస్తుందా అండి అంటారు. అదే దయ్యంతో చెబుతున్నాడు యేసుక్రీస్తు. దయ్యమా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదే, అదే నువ్వు నేర్పించావు నా పిల్లలకు. రొట్టె వలన మాత్రమే కాదు, ఆ రొట్టెను పుట్టించిన నేల వలన, ఆ నేలను పండమని శాసించిన నా మాట వలన. దయ్యాన్ని మరి ఎలా గెలవాలండి? దయ్యాన్ని మనం ఎలా గెలవాలి? సుందరరావు గారు ఈ 3 రోజులు దయ్యం గురించి చెప్పారు, అనేక ట్రిక్కులు చెప్తున్నారు, దాని గురించి అనేక సంగతులు చెప్తున్నారు. మరి దీనిని మనం ఎలా గెలవాలని ఒక సోదరుడు అమాయకంగా అడుగుతున్నాడు. ఈ రాత్రి విందువు గాని లేనాయన అన్న, ఈ రాత్రి విందువు గాని
దయ్యాన్ని తల నరికి చితుక కొట్టాలన్నా, ఖండ ఖండాలుగా దానిని విభజించాలన్నా నీకొక పరలోక ఖడ్గాన్ని దేవుడిచ్చాడు. అదే రెండంచుల దివ్య ఖడ్గం, దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని, ఆ ఖడ్గాన్ని మీరు ధరించుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మీ ముందు నిలవలేదు. ఈ రోజు దానికి ప్రత్యక్ష కారణం, రుజువు నేనే. ప్రపంచ శాస్త్రాలలో ఏ శాస్త్రాన్నైనా సవాలు చేసి వేదిక మీద నుండి పిలుస్తున్నాను. నీ శాస్త్రం ఏంటో రమ్మంటున్నాను. నీకున్న శాస్త్రం ఏంటో, నీకున్న థీరీలేంటో తీసుకురా నా దగ్గరకు. ఒక్కడు రాలేకపోతున్నాడు. 4 గోడల మధ్య ఏదో ఒక కవితగా పుస్తకాన్ని రాసో ప్రజల మధ్య నేను పంచటం లేదు, అమ్మటం లేదు. నడి బజారులో, ప్రజా దర్బారులో 100, 1000, లక్షల మంది ఉన్న మహాసభలలో సవాలు చేసి పిలుస్తున్నాను. నీకున్న జ్ఞానం ఏంటో రా. లోకమా, నీకున్న జ్ఞానం ఏంటో నా దగ్గరకు రా. పిరికి పందలు దేవుని వాక్యము ముందు నిలువలేక, దేవుని జ్ఞానమును ఎదిరించలేక కిమ్మనకుండా ఊరుకుండిపోయారు. కారణం, వాళ్ళు నేర్చుకున్న జ్ఞానము ప్రకృతి నుండి వచ్చినది. ఆ ప్రకృతిని కలిగించినది మీరు నేర్చుకున్న వాక్యం. ప్రకృతికి జన్మనిచ్చిన వాక్యాన్ని ఆత్మ ఖడ్గంగా, పరలోక దివ్య ఖడ్గంగా ధరించిన మీరు మీ ముందు ఈ లోకములో ఉన్న శాస్త్రాలు నిలవగలవని ఎలాగో అనుకోగలరు? కనుక దయ్యాన్ని నరకాలన్నా, దయ్యాన్ని ఖండాలుగా చీల్చాలన్నా ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్న మీరే దీనికి తగినవారు. ఈ ఖడ్గము ఉంటేనే తప్ప, దీనిని సాధిస్తేనే తప్ప, దీనిని వాడే విధానం మీకు తెలిస్తేనే తప్ప మీరు దానిని గెలవలేరు. దయ్యం ఆయుష్ పోసుకుంటుంది. దేవుడు దయ్యానికి టైం ఇచ్చేశాడు. లోకానికి టైం ఉంది, ఒక లైట్కి టైం ఉంది, ఒక మైక్కి టైం ఉంది, ఒక కారుకి గ్యారంటీ ఉంది. అలాగే లోకానికి టైం ఉంది, మన జీవితానికి టైం ఉంది. దయ్యానికి టైం ఇచ్చాడు దేవుడు. దయ్యానికి కూడా టైం ఇచ్చాడు. లోకాసువార్త 8వ అధ్యాయము. లోకాసువార్త 8వ అధ్యాయము. లోకాసువార్త 8వ అధ్యాయంలో 30వ వచనము. యేసు నీ పేరేమని వారిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండును గనుక వాడు తన పేరు శానని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. మమ్మల్ని అప్పుడే పాతాళానికి పంపొద్దు, మాకింకా సమయం ఉంది, మా సమయం ఇంకా రాలేదు, సమయం రాకమునిపే ఎందుకు మా దగ్గరకు వచ్చావని యేసును నిలదీస్తున్నాయి దెయ్యాలు. అంటే కాలము ఇవ్వబడింది. దానికి దయ్యానికి ఆయుష్కాలము ఇవ్వబడింది. ఆ కాలము వరకు ఈ సమాజాన్ని, దేవుని పిల్లలైన మనలను, ఆయన స్వరూపాలలో ఉన్న మనలను ఆయనకు కాకుండా చేయాలనే తలంపుతో విస్తృతంగా పర్యటిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం. 1 పేతురు 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని చూడండి ప్రియులారా. 8 నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎందుకు వెతుకుచున్నాడు? ప్రకటన గ్రంథము 12. ఎందుకు వెతుకుచున్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. 12వ వచనము. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది దయ్యము తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని తన టైము అయిపోయిందని. మనకేమైనా తెలుస్తుందా మన టైం అయిపోయిందని? మనకు తెలీదు. దెయ్యానికి టైం అయిపోయిందని తెలీదు, మనకు టైం అయిపోయిందని తెలీదు, లోకానికి టైం అయిపోయిందని తెలీదు. మనకింకా టైం ఉంటాదనే అనుకుంటూ బ్రతుకుతాం. మనం గొప్ప విశ్వాసం కదా. మరి టైం అయిపోయింది దానికి.
దయ్యము తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై, టైం అయిపోయింది గనుక మహాక్రోధం గలవాడై ఎవరిని మృంగుతున్నా అని మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అంటున్నాడు దేవుడు. మీ దగ్గరికి వచ్చేశాడు వాడు. సమయం అయిపోయిందని వాడికి తెలిసిపోయింది. దేవుని పిల్లలారా, ఒక మాట, దయ్యం చావాలి అంటే, దాని ఆయుష్ మూడాలి అంటే, దయ్యాన్ని సమూలంగా నాశనం చెయ్యాలి అంటే మీ చేతిలోనే ఉంది. మీ చేతిలోనే ఉంది. మీరు చంపితేనే అది చచ్చిపోద్ది. మీరు ఒక పని చేస్తేనే అది చచ్చిపోద్ది. మీ చేతనున్న దివ్య ఖడ్గాన్ని, మీ చేత ఉన్న దేవుని వాక్యాన్ని ప్రయోగించాలి. దానిని ప్రయోగించే విధానం తెలుసా? దానిని ప్రయోగించే విధానం తెలియకపోయిందో నిన్ను దెబ్బతీస్తుంది. అది అదే కత్తితో నిన్ను నీవు పొడుచుకునేటట్టు చేస్తుంది. అది బోధకులారా, సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నాడు యాకోబు 3:1. అంటే వాళ్ళకి కత్తి తెప్పడం సరిగ్గా తెలీదు. అర్థమైందండి? సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు, తీర్పు కఠినమైన తీర్పు, మరి కఠినమైన తీర్పు. బోధకులారా, మరి కఠినమైన తీర్పు పొందుదురని తెలుసుకొని మీలో అనేకులు ఆ కత్తి తిప్పకండి అంటున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతారు కత్తి. ఏదైతే ఏంటండి, ఉల్లిపాయ తెగిపోతుందంటే ఏం బాగుంటది? కోసే విధానంలో కొయ్యాలి. ఏదైతే ఏముందంటే కోడి తెగిపోతుంది అంటే ఎలా కుదురుతుందండి? కోసే పద్ధతిలోనే కోడిని కొయ్యాలి. ఎవరిష్టం వచ్చినట్టుగా దీనిని తిప్పటం వలన ఎలా తిప్పాలో తెలియని దశ క్రైస్తవ్యానికి ఉందని వాడి బలహీనత నెరిగి నీ చేత గాలిలో తిప్పిస్తున్నాడు ఈ కత్తిని తప్ప దానికి తగలనివ్వటం లేదు. ఆలోచిద్దాం. సైతానును ఎలా చంపాలి? ఆఖరి రోజు కదండి. మరి దయ్యాన్ని మనం ఎలా చంపేద్దాం? దయ్యా ఆయుష్ను మనం ఎలా తీసేద్దాం? అది మీకు చెప్పాలి రాత్రి. దయ్యం ఆయుష్ మీ చేతిలోనే ఉంది. దయ్యం ప్రాణం మీ చేతిలోనే ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. 14వ వచనం చూడండి, క్షమించండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. ఈ రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త ఏదది? దేవుని వాక్యం. అసలు సిసలైన దేవుని వాక్యం. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. మీ చేతిలో ఉన్న యథార్థమైన జీవము గల లోకాలను కలిగించే ఈ వాక్యం, ఈ రాజ్యవార్త సకల భూజనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడాలి. అంతే, లోకానికి వినాశనం, లోకం ఆయుష్ అయిపోతుంది అన్నాడు యేసుక్రీస్తు. ఒక క్లూ ఇచ్చాడు ఆయన. మరి రాజ్య సువార్త లోకానికి వెళ్ళాలి. వెళితే ఏం జరుగుతుందండి? వెళితే ఏం జరుగుతుంది? ఈ రాజ్య సువార్త సర్వలోక జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును అని అన్నారు కదా. ఆ తర్వాత అంతము వచ్చును. లోకానికి అంతం రావాలి అంటే క్రైస్తవుడు తన చేతనున్న దివ్య ఖడ్గాన్ని, వాక్యాన్ని లోకమందంతటా ప్రకటించాలి. అప్పుడు లోకానికి ముప్పొచ్చింది, అంతం. లోకానికి అంతం రావటానికి మరొక కారణం చెప్పాడు ఒక చోట.
లోకానికి అంతం రావటానికి మరొక మాట చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24 జాగ్రత్తగా చూడాలి బైబిల్ని. అటు తరువాత యేసు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అనగా అంతము రావటానికి 2 జరగాలి. 1, నీవు రాజ్య సువార్త లోకానికి ప్రకటించాలి. 2, యేసుక్రీస్తు రావాలి. 1 నీవు ప్రకటించాలి, 2 యేసు రావాలి. అప్పుడు అంతము వచ్చును అన్నది చూడండి అక్కడ. అప్పుడు అంతము వచ్చును. 26 కడపట నశింపజేయబడు శత్రువు మరణం. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఇక్కడ ఈ ముడిని మీరు జాగ్రత్తగా విప్పండి. యేసు రావాలి అంటే నీవు సకల జనుల సాక్షార్థమై ఈ రాజ్య వార్త లోకమందంతటా ప్రకటించాలి. లోకమందంతటా ఈ రాజ్య వార్త ప్రకటించబడిన వెంటనే అంతము రావాలి. అంతము రావాలి అంటే యేసు పరలోకము నుండి రావాలి. జాగ్రత్తగా వినాలి. యేసు పరలోకము నుండి రావాలి అంటే రాజ్య వార్త నీవు లేచి లోకమందంతటా ప్రకటించాలి. నీవు లేచి రాజ్య వార్త లోకమందంతటా ప్రకటిస్తే అది పూర్తయిపోయింది అని దేవుడు సమ్మతిస్తే యేసు ప్రారంభమవుతాడు పరలోకము నుండి రావటానికి. ఎందుకు? నిన్ను తీసుకుపోవటానికి, నిన్ను నిత్య విశ్రాంతిలో ప్రవేశపెట్టటానికి, నిన్ను నిత్య జీవానికి, నిత్య లోకానికి తీసుకుని వెళ్లి తండ్రి సింహాసనమందు కూర్చుండబెట్టడానికి. మర్చిపోకండి, యేసును రప్పించాలి అంటే నీవు సువార్తను ప్రకటించాలి. యేసు బయలుదేరాలి అంటే నీవు సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తున్నావా? నీవు సువార్త ప్రకటిస్తే, యేసు పరలోకము నుండి బయలుదేరితే ఏం జరుగుతుందో చూడాలని మరలా అనుకుంటున్నారా మీరు? చూడండి 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అందరూ తీయాలి వేదాన్ని, అందరూ తీయాలి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. కడపట నశింపజేయబడు శత్రువు మరణమని ఇందాక చదివారు 1 కొరింథీ పత్రికలో 15:26లో. ఎక్కడ అంటున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ఎప్పుడైతే బయలుదేరాడో అతను బయలుదేరిన ఆగమన ప్రకాశానికే సాతాను బూడిదైపోతాడు అంటున్నాడు ఇక్కడ. ఆయన బయలుదేరగానే ఏం జరుగుతుందో చూడండి. ఆయన బయలుదేరగానే ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఇప్పుడు దయ్యం కాలిపోవాలన్నా, దయ్యం బుగ్గిగా మారాలన్నా, దయ్యం నాశనము కావాలన్నా యేసు రావాలి. యేసును రప్పించాలి అంటే నువ్వేం చెయ్యాలి? యేసు రావడానికి ఒక కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషను? ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అప్పుడు అంతము అన్నాడు. అంతము అంటే యేసు రావాలి. నీవు రాజ్య వార్త ప్రకటించడానికి భూమి నలుదిశలకు వెళ్ళాలి. రాజ్య వార్త సంపూర్ణముగా ప్రకటింపబడిన తరువాత యేసు పరలోకము నుండి బయలుదేరాలి. ఆయన బయలుదేరినప్పుడు ఆయన ఆగమన ప్రకాశముతో భూమి మీద సర్వ మానవాళిని నాశనము చేస్తూ ఎవరిని మృంగాలని బహు క్రోధము గలవాడై ఏ దేవుని పిల్లల కోసం తిరుగుతున్నాడో వాడిని తన ఆగమన ప్రకాశము చేత దయ్యాన్ని మార్చివేస్తాడు. అదే దయ్యపు చావు, అదే దయ్యపు ముగింపు, అదే దయ్యపు మరణం.
దేవుని పిల్లలారా, ఇక్కడే ఉంది అసలైన లాజికల్ పాయింట్. ముగిస్తానిక, జాగ్రత్తగా వినాలి. యేసు వస్తే తన పని అయిపోతుందని దయ్యానికి తెలుసు. తనకు సమయము కొంచెమే అని ఎరిగి బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అంటాడేంటి? యేసుక్రీస్తు ఆగమన ప్రకాశము చేత, నోటి ఊపిరి చేత చచ్చే ఈ దెయ్యం ఆయన మీద తిరగబడకుండా మన మీదకు వచ్చేస్తున్నాడేంటి వీడు? ఆలోచించారా? యేసు ఆగమన ప్రకాశము చేత వాడు నాశనం అయిపోబోతుండగా ఆయన మీదకి ఎగబడకుండా మన మీదకు వస్తున్నాడేంటి వీడు? ఉంది కారణం. ఆ జ్ఞానం దయ్యానికే తెలుసు. మీరు అమాయకులు, మీకు తెలీదు. మీ మీదకే ఎందుకు వచ్చాడు అంటే మిమ్మలను ఇల్లు కదలనివ్వడు. ఎందుకు? నీవు బైబిలు చేతబట్టి బయటకు వెళ్లి సువార్తను ప్రకటిస్తే ఇలా ప్రతి దేశంలోనూ, ప్రతి చోట, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి తాలూకాలోనూ, ప్రతి గ్రామములోనూ ఉన్న క్రైస్తవులు నడుం కట్టి ఖడ్గాన్ని ధరించి వారికి దగ్గరగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తే వాడి కాలం మూడిపోతున్నట్టే. అందుకు నిన్ను కదలకుండా ఆపింది. నిన్ను ఎందుకు కదలనివ్వటం లేదు? నువ్వు కదిలితే అది చస్తుంది. ఈ ఖడ్గాన్ని చేతబట్టి నువ్వు బయటకు వెళ్ళావో వాడి చావు మూడిందన్నమాట. అంటే మీరు ఈ ఖడ్గాన్ని పట్టి బయట ప్రపంచానికి వెళ్లి నోరు విప్పి ఆయన వాక్యాన్ని చెప్పకుండా ఉంచటమే దాని ప్రధాన కర్తవ్యం. అంటే జీవం పోసుకుంటుందని అర్థం. దాని జీవాన్నది పోసుకోవటానికి, దాని బ్రతుకు కాలాన్నది కాపాడుకోవటానికి చిరకాలము భూమి మీద ఉండి ప్రతి ఒక్కడిని నాశనము చెయ్యటానికి నీవే అవకాశం ఇస్తున్నావేమో, నేనే అవకాశం ఇస్తున్నానేమో. అమ్మా, సువార్తకు వెళదామా? ఇప్పుడు నేను రాలేనండి. సంఘమా, సువార్తకు వెళదామా? నేనిప్పుడు రాలేనండి. సంఘము రాక, సేవకులు రాక, క్రైస్తవులు పోక, సువార్త ప్రకటించకపోతే రాజ్య సువార్త ప్రపంచానికి అందదు. అందకపోతే యేసు రాడు. యేసు రాకపోతే ఇది బ్రతికి బట్ట కడుతుంది. ఇది బ్రతకాలంటే నువ్వు బయటకు పోకూడదు. ఆలోచించండి. అందుకే మిమ్మల్ని నిర్వీర్యంగా మార్చింది. నీ ఒక సంఘము, నీ ఒక సంఘము, నీ ఒక సంఘము, నీ ఒక సంఘమని సంఘాల మధ్య విభేదాలను సృష్టించి, క్రైస్తవుల మధ్య భేదాలను పుట్టించి, నీది తప్పుంటే నీది, నీది తప్పుంటే నీదని వీళ్లకు వీళ్లు కుమ్ములాడుకొని, తగులాడుకొని పోలీసు స్టేషన్లకు, కోర్టులకు వెళ్లి చర్చలకు తాళాలు వేయించి మిమ్మల్ని ఖర్చుకునేటట్టు చేసి భలే 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 అని నవ్వుకుంటుంది. ఇంకా మీరెప్పుడు ప్రకటిస్తారు సువార్త? టైమేది? టైమేది? క్రైస్తవుల మధ్య వర్గ పోరాటాలు పెట్టి, క్రైస్తవుల మధ్య కుల పోరాటాలు పెట్టి, క్రైస్తవుల మధ్య ప్రాంతీయ పోరాటాలు పెట్టి క్రైస్తవుని రాజ్య సువార్త ప్రకటించకుండా నోరు ముయించింది దయ్యం. ఎందుకు? అది బ్రతకటానికి. లోకం ఏమంటుందో తెలుసా? యేసు రమ్ము, యేసు రమ్ము అని పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఏ పని చేయడు, పిలుస్తాడు వచ్చేమని. వస్తాడండి? వస్తాడండి? యేసు రమ్ము ఆయన వినబడుతుంది. నువ్వు కేకలైన అవసరం లేదు. చుట్టాలని ఇంటికి పిలిచి అన్నము వండి, పలహారాలు, భోజనం ఆ బల్ల మీద వడ్డించకుండా వంటగదిలోనే అన్ని ఉంచుకొని భోంచేయండి, భోంచేయండి అంటే ఇది పెడితేగా భోంచేయడానికి? పెట్టాలి. యేసు రావాలి. నువ్వు పిలిస్తే వస్తాడా? పని చేస్తే వస్తాడా? పిలవటం చాలా సులువు. మనం ఇప్పుడే కేకలేసేయగలం అందరమేని. పిలిస్తే మాటలతో వచ్చేవాడు కాదు మన అన్న. పని చేతలు కావాలి. చేతలు కావాలి. ఏంటా చేతలు? ఆ రాజ్య సువార్త సకల ధనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించటానికి కంకణము కట్టి ఖడ్గాన్ని ధరించి ప్రపంచానికి వెళ్ళు. తిండి 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 తిండి, పిల్లలు 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 పిల్లలు, భార్యలు భార్యలు, భర్తలు, ఆస్తులు, సంపదలు. 24 గంటలు ఈ ఆలోచనలు నీలో ఎందుకు పుట్టించింది? ఈ తలంపు రాకుండా.
దాని బ్రతుకును ముగించుకోవటం దానికిష్టం లేదు. నిన్ను తప్పుదారి పట్టించి పెడమార్గాన బయటకు తోసి అందులోనే నిన్ను కుళ్ళిపోయి చచ్చిపోయేటట్టుగా మలిచేసింది. అందుకే వికటాటహాసంతో నవ్వుకుంటుంది ఈరోజు ప్రపంచంలో. వీళ్ళు బయటికెళ్లేదెప్పుడు, సువార్త ప్రకటించేదెప్పుడు, యేసు వచ్చేదెప్పుడు, నేను చచ్చేదెప్పుడు? ముందు నా పిల్లల్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి సువార్త చెయ్యకుండా. నా భక్తులందరికీ నేను జాగ్రత్తగా గుండెగా ఉండి మంచి సంగతులు చెబుతున్నట్టుగా ఉండి బయటకు వెళ్లకుండా లోపలే ఉంచాలి. అందుకే మనం ఏమవుతామండి, మనం సహజంగా అనుకుంటాం, అమ్మయ్య ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నాం, గుడికి పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు మీరు. అవునా? ఆదివారం గుడికి వెళ్తే పరలోకానికి వెళ్ళిపోతావా? ఎవరు చెప్పారు అది? ఎక్కడైనా బైబిల్లో ఉందా అండి ఆదివారం గుడికి వెళ్తే పరలోకానికి వెళ్ళిపోతారని? పని చెయ్యాలి. పని లేదు. పని ఉంటేగా ఫలాన్ని పొందడానికి. గుడికి వెళతావు, ఏం చేస్తావు? అక్కడ గుడికి వెళతావు, ఏం చేస్తావు? ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటావు, బెంచ్ మీద కూర్చుంటావు. ఇదొక సుఖం, బాగుంది. తర్వాత ఏం చేస్తావు? వాక్యాన్ని వింటావు, నేర్చుకుంటున్నావు, మంచిది. తర్వాత ఏం చేస్తావు? పాడుతున్నావు. ఎవరి కోసం? అందరం పాడుకుంటున్నాం కలిసి దేవుని స్తుతించడానికి. మంచిది, స్తుతించావు. తర్వాత కానుకిచ్చావు. ఎలాంటిది? నీకు ఇష్టం లేని అక్కడ పడేసావు, ఓకే. ఆ తర్వాత అయ్యగారు ఆశీర్వాద ప్రార్థనకు ముందుకు వెళ్ళిపోతావు. నెత్తిమని చేసేయండి, ప్రార్థన చేసేయండి. ఆ తర్వాత ఇన్ని చేసే నీవు దేవునికి ఏం చేశావో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఏం చేశావు? గుడికి వెళ్తావు, కూర్చుంటావు, నిలబడతావు, కూర్చుంటావు, నిలబడతావు. సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, డెస్ పాస్. వెళ్ళిపోండి, గుడి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోండి. మరలా ఎప్పుడు వస్తావు గుడికి? మరలా ఆదివారము నాడు అరటి మొలచినది. ఈ మధ్య మొలవదావు. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేసిందయ్యా దయ్యము. 4 గోడల మధ్య ఖైదీలుగా బంధించింది మనలందరినీ. గుడికెళ్ళిపోయావు, సంతోషం, పరలోకం నీదే, పో భక్త అంది. అయ్య బాబో, దేవుడి గొప్ప స్వరంతో చెప్పాడు నాకు, పరలోకానికి వెళ్ళిపోతానంట నేను. మంచిది, అది మంచిదా? పండగ పూట దేవుడి దగ్గరికి వెళ్ళాను, మంచిదే. పరలోకానికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు అమాయకుడు. అలా అయితే యేసుక్రీస్తు చేసిన త్యాగాలకు అర్థం, అలాగైతే అపోస్తలులు చేసిన త్యాగాలకు అర్థం, అలాగైతే ప్రారంభ శకములోని క్రైస్తవులంతా ధనమాన ప్రాణాలను అర్పించి సజీవ యాగంగా దేవునికి బలయ్యారు. అవన్నీ మీరు చదవలేదా? అవన్నీ మీరు వినలేదా? అవన్నీ మీరు నేర్చుకోలేదా? క్రైస్తవుడంటే 4 గోడల మధ్యకొక్కసారి ఆదివారమును కూర్చుంటే సరిపోతుంది అనుకుంటే ప్రపంచం ఎప్పుడు మారుతుంది? రాజ్య సువార్త ప్రపంచ ప్రజలకు ఎప్పుడు చేరుతుంది? 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎంత మాయ చేసింది మనలను, ఎంత మాయ చేసింది. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్తా ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దెయ్యము అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగించుచున్నది. అంధత్వాన్ని, బ్లైండ్నెస్ తీసుకొచ్చేసింది క్రైస్తవ్యానికి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు సువార్తా ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన ఈ దయ్యము మీ మనోనేత్రములకు గుడ్డితనము కలిగించుచున్నది. ఎంత మాయ చేసింది! మనల్ని బుజ్జోబెట్టింది, మనల్ని మరిచిపోయేటట్టు చేసింది, మనల్ని ఏ పనికి పనికి రాకుండా చేసింది, దైవ కార్యక్రమాలకే పనికి రాకుండా చేసింది. కొన్ని లెక్కలు చెప్తాను మీకు, ప్రపంచ ప్రస్తుతపు లెక్కలు. ప్రపంచ జనాభా 600 కోట్ల మంది సుమారు. ప్రపంచ జనాభా 600 కోట్లు. అందులో క్రైస్తవులు ఎంతమందో తెలుసండి? 200 కోట్లు. ప్రపంచ జనాభా 600 కోట్లలో క్రైస్తవులు ఎంతమంది? 200 కోట్లు. 400 మంది యేసును ఎరుగని వారు, నమ్మని వారు. 200 కోట్ల మంది యేసును ఎరిగిన వారు, యేసును నమ్మిన వారు. అంటే 200 కోట్ల మంది 400 కోట్ల ప్రజలకు సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించాలి. ప్రకటించొచ్చా?
అనగా ఇద్దరికి నలుగురు పడతారన్నమాట. 200 కోట్ల మంది 400 కోట్ల మందికి సువార్త ప్రకటించాలి అంటే ఇద్దరు నలుగురికి సువార్త ప్రకటించాలి. ఇద్దరు నలుగురికి సువార్త ప్రకటిస్తే ఒకరు ఇద్దరికి సువార్త ప్రకటిస్తే చాలు. ఒకరు ఇద్దరకు రాజ్య సువార్త ప్రకటించడానికి ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించండి. సకల జనులు సాక్ష్యార్థమై అన్నాడే గాని నమ్మేటంతటి వరకు చెప్పమని చెప్పలేదు. సాక్ష్యం నువ్వు చెప్పావా లేదా అంతే. 200 కోట్ల మంది 400 మందికి ప్రకటించడం అంటే ఇద్దరు నలుగురికి చెప్పడం. ఇద్దరు క్రైస్తవులు నలుగురు యేసును నమ్మని వారికి చెప్పడం. అనగా ఒక క్రైస్తవుడికి ఇద్దరే పడ్డారు సువార్త చెప్పటానికి. ప్రపంచంలో ఉన్న 200 కోట్ల మంది క్రైస్తవులు నడుం బిగించి సువార్తను చెప్పటానికి 4 గంటలు చాలు ఇద్దరికి చెప్పటానికి. 4 గంటలలో 200 కోట్ల మంది 400 కోట్ల మందికి చెబితే 3వ గంటలోనే యేసు ప్రభు దిగిపోతాడు. 3వ గంటలో యేసుక్రీస్తు దిగుతాడు. 3వ గంట మొదటి నిమిషంలోనే దయ్యం చచ్చిపోద్ది. బహు క్రోధము గలవాడై తనకు సమయము కొంచెమే అని ఎరిగి మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. బైబిల్ చదవనివ్వదు, చదివినా అర్థం కానివ్వదు, అర్థమైనా మీలో ఉంచనివ్వదు, ఉండినా దేవుని పని చెయ్యనివ్వదు, చేసినా నమ్మకం లేకుండా బయటకు కదలకుండా ఉంచేస్తుంది. నిన్ను బయటకు పోకుండా ఎందుకు ఉంచిందో ఇప్పుడు మీకు అర్థమైంది. కనుక దయ్యానికి ఆయుష్ పోస్తున్నది ఎవరు? మీరే. దయ్యం బ్రతకడానికి కారణం మీరు. దయ్యం మీ తమ్ముళ్ళు నాశనం చేయడానికి కారణం మీరు. దయ్యం క్రైస్తవ జనాంగాన్ని ప్రపంచ ప్రజలందరినీ పాప కూపానికి తీసుకుని వెళ్ళటానికి కారణం మీరే. మీరు నడుము కట్టడం లేదు, మీరు గేటు దాటడం లేదు, ప్రపంచ ప్రజల గురించి ఆలోచించటం లేదు. అందుకే దయ్యము విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తుంది ఈరోజు. ఎందుకు దానిని బ్రతకనిస్తారు? లోకం ఏమని ప్రశ్నిస్తుందో తెలుసండి. లోకం చూస్తారా? 2 పేతురు ముగిస్తానిక 3వ అధ్యాయము 4వ వచనము. 2 పేతురు 3వ అధ్యాయం 4వ వచనము. లోకం అంటుంది, ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయేనో. చూడండి ఎలాగ అడిగిస్తుందో మరలా జనం చేత మనల్ని. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, ఇదిగో తలుపు నొద్దే వచ్చేస్తాను, ఇదిగో బయట ఉన్నాను, ఇదిగో ఏ క్షణం వచ్చేస్తానో తెలియదని మాటలు ఎప్పటి నుంచి అంటున్నాడు యేసు ప్రభు? ఎప్పటి నుంచి అంటున్నాడండి? మొదటి శతాబ్దం నుంచి అంటున్నాడు ఈ మాట. మొదటి 100 సంవత్సరాల నుంచి అంటున్నాడు యేసుక్రీస్తు ఈ మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని. ఏడి ఇంకా రాలేదు. 2000 సంవత్సరాలు అయింది. ఇంకొక 3 ఏళ్లలో 2000 కంప్లీట్ అయిపోతాయి. అందుకే ఇక్కడ ఏమని అడిగిస్తుంది దయ్యం చూడండి. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్త సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. ఏమంది యేసు ప్రభు రాకడా? ఇదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు అని అడుగుతున్నారు చాలా మంది. ఈ యేసు నిజమా? నాస్తికులు హేతువాదులు అదే ప్రశ్నిస్తున్నారు ఈ రోజు. మీ బైబిల్లో ఇదిగో త్వరగా వచ్చేస్తున్నాను అంటే త్వరగా అంటే 2000 సంవత్సరాలు ఏడు బాబు అని. త్వరగా అంటే 2000 సంవత్సరాలా? ఎందుకు ఆయన నామం ఆయన రాసిన మాటలు అబద్ధం అవుతున్నాయో తెలుసా? మీరు నెరవేర్చటం లేదు. ఆ మాటలకు అర్థాన్ని, ఆ మాటలకు జీవాన్ని మీరు పొయ్యటం లేదు. యేసు రమ్ము అనకండి, ముందు మీరు బయటికి వెళ్ళండి, మీ పని పూర్తి చెయ్యండి. మీరు పిలవనవసరం లేదు, బయలుదేరిపోతాడు. లేచాడో సింహాసనం మీదెళ్ళి ఆగమన ప్రకాశము విశ్వమంతా ఆవరించినప్పుడే మిమ్మును నాశనము చేయటానికి ఎడతెరిపి లేకుండా తిరుగుతున్న అపవాది భస్మం అయిపోతాడు అంటున్నాడు. సాతాను చావు మీ చేతిలో ఉంది, దయ్యము ముగింపు మీ చేతిలోనే ఉంది. చంపుతారా? అయ్యో పాపం అని బ్రతకనిస్తారా? చెప్పండి. దానిని ఒక్క క్షణము బ్రతకనిస్తే కొన్ని లక్షల మందిని చంపేస్తుంది అది అప్పుడే. ఒక క్షణం దానికి ఆయుష్ ఇవ్వాలనుకుంటే అనేక మంది మీ తమ్ముళ్లను లక్షలు వేళ్లగా పాడు చేసేస్తుంది.
దేవుని పిల్లలారా, పిడి సుందర్రావు వాక్యం గొప్పగా చెప్పాడనే మాట నాకొద్దు. మీరు మారాలి, మీరు చైతన్యవంతులు కావాలి. నిద్రావస్థలో ఉన్న క్రైస్తవ్యం మేలుకోవాలి. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం 20వ శతాబ్దం ముగింపులో ఈ క్రైస్తవులలో పైకి లేవాలి, మేల్కోవాలి, మెలకువగా ఉండాలి. లేవండి, నిద్రపోతున్న క్రైస్తవ్యాన్ని లేపండి, పౌరుషముతో బయటకు రండి. మన శత్రువు దేవునికి కాదు, మన శత్రువు మన విరోధి. వాడినంతం చెయ్యటానికి కంకణం కట్టండి. అవసరమైతే ధనాన్ని, అవసరమైతే కాలాన్ని, అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వటానికైనా ముందుకు రండి. అప్పుడే మహాలోకపు ప్రాప్తి, మహాసింహాసనాన్ని అధిష్ఠించే హక్కు దేవుడి మీకిచ్చి, కోట్లాది సంవత్సరాల క్రితము ఆయన కన్న కలలకు నిజ స్వరూపం వచ్చి ఆనందించగలుగుతాడు మీ కన్న తండ్రి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయగలిగిన మా తండ్రి, యేసు బోధించిన బోధలు మా బ్రతుకులో పండాలి. నిర్వీర్యం అయిపోతున్న క్రైస్తవ్యం ఉత్తేజమై విప్లవాత్మకమైన ఆలోచనలతో ముందుకు లేచి నశించిపోతున్న లోకాన్ని కాపాడే ఈ మహాయుద్ధంలో దివ్య ఖడ్గాన్ని చేత ధరించి లోకమందు జ్యోతులుగా నీ పిల్లలను ప్రతిష్ఠించండి. వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసపరుచుకొనుకోకుండా, అపవాదిని గెలిపించి బ్రతుకనివ్వకుండా, దానికి అంతిమ గీతం పాడే జనాంగమైన దేవుని పిల్లలుగా నీ ప్రజలను రేపండి తండ్రి, రేపండి. విజయవాడ పట్టణంలో ఆరిపోతున్న క్రైస్తవ్యాన్ని ఉజ్జీవింపచేయండి తండ్రి. దేవా, కనికరించండి. ఈ పట్టణములోని ప్రజలందరూ దీవించండి. ఈ పట్టణాన్ని పరిపాలిస్తున్న అధికారులను దీవించండి. ఈ పట్టణాన్ని కాస్తున్న అధికార యంత్రాంగాన్ని కాపాడండి. పట్టణాన్ని శాంతియుతంగా ఉంచండి. ప్రజల మధ్య కార్పణ్యాలు, కక్షలు, హత్యలు, ఘోరమైన నేరాలు జరగకుండా శాంతి భద్రతలతో ఈ పట్టణాన్ని దీవించండి తండ్రి. క్రైస్తవులమని చెప్పుకొనుచున్న మీ జనాంగము శాంతి దూతలై నశించిపోతున్న ప్రజలను కాపాడే యుద్ధ వీరులుగా, జయశాలులుగా, దుష్టుని జయించే మహావీరులుగా నిలువబెట్టండి తండ్రి. మేము వెళ్ళిపోతున్నాం ఈ పట్టణాన్ని విడిచి. మీ పిల్లలందరినీ మీ బలమైన వాక్యానికి అప్పగిస్తున్నాను. సాతాను మాయలు, సాతాను తంత్రములు, సాతాను కుట్రలు, మోసాలు, దాని ముగింపు ఈ కొద్ది రోజులు మీ పిల్లలకు కొద్దిగానే చెప్పాను. విని మరిచిపోయేవారుగా కాకుండా రగిలిన ఈ జ్వాల ఈ పట్టణాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టినట్లు చేయండి తండ్రి. యేసు, రావాలని కోరుకుంటున్నాము. మేము నీ కొరకు పని చేయాలని ఆతురపడి పరిగెత్తుచున్నాము. ఈ నాయకులను, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నీ పిల్లలను ప్రత్యేకముగా దీవించండి తండ్రి. ఎంతో వ్యయముతో కూడిన వ్యవహారాన్ని, తమ కుటుంబాలకు అవసరమైన ధనాన్ని ఎంతో మంది త్యాగం చేసి ఈ బలీయమైన కార్యక్రమానికి నాంది పలికారు. వారిని దీవించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.